వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ వారి కార్యాలయంలో ఈ నెల 15వ తేదీ జరగనున్న మన్నేపల్లి లక్ష్మీ నరసింహవారి తిరునాళ్ల ఏర్పాట్లపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు పాల్గొని తిరునాళ్లకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. తిరునాళ్ల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, రాజకీయ నాయకులు సమన్వయంతో పనిచేయాలని చీఫ్ విప్ సూచించారు. తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ మరియు భద్రతాపరమైన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వివిధ శాఖల అధికారులు, జనసేన నాయకులు, నిర్మన్స్కర శ్రీనివాసరావు నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచినీరు తాగడానికి 2 ట్యాంకర్లు ఏర్పాటు చేసి నిరంతరం అవి చుట్టుపక్కల గ్రామం నుంచి తీసుకొచ్చేటట్లు ఏర్పాటు చేస్తున్నాం సార్. అదేవిధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి క్యూ పద్ధతిలో దర్శనం చేసుకునేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. ఆ రోజు స్వామివారికి లైటింగ్, డెకరేషను, అదేవిధంగా మొత్తం టెంట్లు ఎవరికి ఎండ తగలకుండా భక్తులకి క్యూ లైన్లు వెళ్ళేటట్టు టెంట్లు అన్నీ ఏర్పాటు చేస్తున్నామండి. చెప్పండి, అక్కడ ఏమేమి చేయబోతున్నారు, మీకు ఏం కావాలా కూర్చొని చెప్పండి. మీకు ఏం సహకారం కావాలో చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఎందుకంటే 5 ప్రభలు ఉన్నాయి. ఈసారి 4 రెట్లు ఎక్కువ వస్తారు, 5 రెట్లు ఎక్కువ వస్తారు. పోయిసారి 1 ప్రభ, ఈసారి 5 ప్రభలు. ఇప్పుడు మీరు వెళ్ళి చూసుకొని ఆ ప్రభలు వ్యవహారం చూసి ఆ జనాలు ఎంతమంది వస్తారో ఒక అంచనా తీసుకొని అవసరమైతే ఇంకొక 20 మందిని పెంచుకోండి, మెన్ని అట్లాగే. ఓకే, థ్యాంక్ యూ. మన్నేపల్లి స్వామి దగ్గర ట్రాఫిక్ అది ఎక్కువ ఉంటుంది. ఆ రోజు ఎక్కడ భక్తులకు అసౌకర్యం లేకుండా ఉండాలి, ట్రాఫిక్ కంట్రోల్ బాగా చేయాలి, భక్తులకు ఇబ్బంది లేకుండా చక్కగా చేయండి. ఈసారి మీరు కనీసం 6-7 బస్సులు పెట్టాలి. ముఖ్యంగా సాయంత్రం వచ్చేటప్పటికి విపరీతమైన రద్దీ పెరుగుతుంది. సాయంత్రం వచ్చేటప్పటికి